హరే కృష్ణ. అపోహలు నిజాలు అన్న ధారావాహిక కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనము ఒక విషయాన్ని చర్చించుకున్నాము. అదేంటి అంటే, చాలామంది ఈ విధంగా ఆలోచిస్తారు, భగవంతుడు ఉంటే ఎందుకు కనపడడు, ఆయన ఏమన్నా దాక్కుంటున్నాడా మన నుంచి, లేదా ఆయనకి ఏమన్నా భయమా, పిరికివాడా, ఎందుకు సమాజంలో ఇన్ని జరుగుతున్నా సరే, ఇన్ని నేరాలు దురాగతాలు జరుగుతున్నా సరే ఆయన ఎందుకు కనబడట్లేదు అనే ఒక ప్రశ్న ఉంటుంది. భగవంతుడు ఆయన స్థానం, ఆయన పాత్ర అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక దేశ ప్రధాని ఉన్నారనుకోండి, లేదా ఒక గొప్ప వ్యక్తి ప్రధాని కానీ ముఖ్యమంత్రులు కానీ వాళ్ళు ఉన్నారనుకోండి, మనము హే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, నాకెందుకు కనపడవు, మా ఇంటికి ఎందుకు రావు, రోజు నాతోటి ఎందుకు కాల్ చేయవు, నేనంటే భయమా నీకు అంటే ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది. అయితే మనము వాళ్ళ ఫోటోలు వాళ్ళ వీడియోలు మనము చూస్తాం కాబట్టి ఓకే వాళ్ళు ఉన్నారు అని మనకి అర్థం అవ్వచ్చు. కానీ ఇక్కడ విషయం ఏమిటి అంటే, భగవంతుడు నా దగ్గరికి ఎందుకు రాడు, భగవంతుడు నా దగ్గరికి ఎందుకు రాడు, లేదా అటువంటి రకాలైన ప్రశ్నలు తలెత్తినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడైనా ఒక గొప్ప వ్యక్తిని మనము కలవాలనుకుంటున్నా, ఆయనతో మాట్లాడాలనుకున్నా, ఆయన యొక్క స్థాయిలో లేదా ఆయన యొక్క స్థితిలో, ఆయన ఆలోచన విధానంలో, లేదా ఆయన ఎలా అయితే పనులు మనల్ని చేయాలనుకుంటున్నారో అలా చేస్తే అప్పుడు ఆయన మన దగ్గరకు వస్తారు. ఇంకొక రకంగా చెప్పాలి అంటే, మన ప్రవర్తన భగవంతుడిని చూసే విధంగా వినయపూర్వకంగా ఉంటే, లేదా భగవంతుని తెలుసుకున్న తర్వాత ఆయన్ని వేడుకుంటే అప్పుడు మనకి భగవంతుడు కనపడతాడు. సో ఇది ఒకటి. ఇంకొకటి, భగవంతుడు ఏమైనా ఖాళీగా ఉంటాడా, ఆయన ఏమన్నా మన ఆజ్ఞను పాటించే బానిస మనకి, లేదా సేవకుడా, మనం పిలవగానే ఇలా రా అంటే టక్కును వచ్చి చేతులు కట్టుకొని ఎస్ సార్ చెప్పండి ఏం చేయమంటారు మీకు అనే వ్యక్తి భగవంతుడు అంటే మనం చెప్పగానే రావడానికి? లేకపోతే మూడవది, భగవంతుడు ఎప్పుడు కూడా ఆయన తన బిజీలో తను ఉంటాడు, తన ఎంజాయ్మెంట్లో తను ఉంటాడు. అవును, భగవంతుడు ఎంజాయర్. ఎందుకు అంటే, ఇప్పుడు మీ దగ్గర కొంత ఆస్తి ఉందనుకోండి, కొంత ధనము ఆస్తి ఉందనుకోండి, మీరు వెంటనే దాన్ని ఏం చేయడానికి ప్రయత్నిస్తారు, అనుభవించడానికి ప్రయత్నిస్తారా? సో అదేవిధంగా భగవంతుడు కూడా ఎంజాయర్. ఈ విషయం భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, భోక్తారం యజ్ఞ తపస సర్వలోక మహేశ్వరం. ఇది భగవద్గీత 5వ అధ్యాయంలో ఆఖరి శ్లోకం. ఇందులో భోక్త అనే పదాన్ని వాడతాడు కృష్ణుడు తన గురించి చెప్పడానికి. దాని అర్థం ఏమిటి అంటే, ఆయన అనుభవించేవాడు. సో ఆయన ఆనందాన్ని మన కోసం ఎందుకు వదిలేసి, ఆయన ఆనందాన్ని వదిలేసి మన దగ్గరికి రావాలి? సో మనం ఏమంత పెద్ద వ్యక్తులు మన దగ్గరికి రావాలి? సో కాబట్టి భగవంతుడు పిరికివాడు కాదు, భగవంతుడు దాక్కోవడం కాదు. మనమే భగవంతుడు మనల్ని చూసే విధంగా మనం ప్రవర్తించాలి. అదేవిధంగా ఒకవేళ వచ్చినా సరే మన భగవంతుని గుర్తించగలమా? ఇప్పుడు మన కళ్ళు కొన్నిటిని చూడలేవు, కొన్ని దూరాలు ఉండే వస్తువులను చూడలేవు, సూక్ష్మంగా ఉండే వాటిని చూడలేవు. సో మరి అలాగే పెద్దవాటి అయినా సరే దూరంగా ఉంటే చూడలేవు. మరి అప్పుడు ఒకవేళ భగవంతుడు వస్తే మన ముందుకి మన కళ్ళు చూడగలవా? ఓకే చూడగలవని అనుకుందాము. కానీ భగవంతుని గుర్తుపట్టడం ఎలాగా? అంతే కదండి. ఇప్పుడు మన ముందుకు ఏదైనా ఒక వస్తువుని తీసుకొచ్చినా, ఒక మనిషిని తీసుకొచ్చినా, ఫలానా వాళ్ళు ఎవరు అనేది మనం ఎలా గుర్తుపడతాం? వాళ్ళ రూపురేఖలు, రంగు, లేదంటే వాళ్ళ లక్షణాలు ఇవన్నీ తెలుసుకుంటేనే కదా వాళ్ళు ఫలానా అని గుర్తుపట్టేది. సో ఒకవేళ భగవంతుడు వచ్చి ఇక్కడ ఇదిగో నేను నీ ముందున్నాను, ఇదిగో చూడు అంటే గుర్తుపట్టడం ఎలాగా? సో ఇవన్నీ కూడా తెలుసుకోవడానికే భగవద్గీత, భాగవతం, వేదాలు ఉన్నాయి. కాబట్టి భగవంతుడిని మనం మన ఆజ్ఞని పాటించే సేవకుడు కాదు, వెంటనే వచ్చి మన ముందు నిలబడి మనకు దండాలు పెట్టడానికి. భగవంతుడు మన ఆజ్ఞని పాటించేవాడు కాదు, మనం భగవంతుని ఆజ్ఞని పాటించేవాళ్ళము. కాబట్టి మనము వేదాల్లో చెప్పినట్టుగా మనం ప్రవర్తిస్తే ఆయనే మనం చూడడానికి వస్తారు. హరే కృష్ణ.